ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ పెళ్లి ఆగిపోయిందనే బాధ కన్నా ఒక మోసగాడి కుట్రలోంచి బయటపడ్డావన్న ఆనందమే నాకు తృప్తిగా ఉందమ్మా. సార్, రుక్మిణి పెళ్లి ఆగిపోయింది కదా సార్. మీరందరూ బాధలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా సార్. నా పెళ్లి కూడా వాయిదా వేద్దాం సార్. ఏం నువ్వు బావగారు, కీర్తి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. మన రుక్మిణికి మంచి సంబంధం దొరికినప్పుడే ఈ పెళ్లిళ్ళు చేస్తే బావుంటుంది బావగారు. రుక్మిణి పెళ్లి ఆగదు. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టే ఈ 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. అదేంటన్నయ్యా? నేను చెప్తున్నాను కదా, మంచి ముహూర్తాలు మనం అనుకున్నప్పుడు రావు. ముహూర్తం వచ్చినప్పుడే అనుకున్నవి జరిగిపోవాలి. రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టండి. ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే అన్నయ్య. ఆనంద్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం రాజు. మన అవసరం కోసం ఆనంద్ని సాయం అడిగాం. మనకి సాయం చేసే క్రమంలో ఆనంద్ అవమానింపబడ్డాడు. ఇదంతా అత్తయ్య వాళ్ళని మనం ఫాలో అవ్వడం వల్లే జరిగింది రాజు. ఆనంద్తో మనం కలిసి ఆడుతున్న నాటకం గురించి తెలిసి వాళ్ల బండారం ఎక్కడ బయట పెట్టేస్తామో అని భయపడి ముందే జాగ్రత్త పడి ఆనంద్ని బయటికి గెంటేలా చేశారు రాజు. అవును రాజు, పాపం ఆనంద్ ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది, మాటలు పడాల్సి వచ్చింది. దీపక్ అయితే మరీ ఎక్కువ చేశాడు. వచ్చింది అవకాశం అనుకొని బాగా కొట్టాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అమ్మగారు. రాఘవ్ దొరుకుంటే కథ వేరేలా ఉండేది. కానీ బ్యాడ్ లక్, మేం వెళ్ళడం ఆ జీవన్ గడికి తెలిసిపోయింది. తెలివిగా రాఘవ్ని తప్పించాడు. మేం ఇంటికి వచ్చేసరికి విజయాంబిక వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే అంతా అయిపోయింది. అమ్మాయి గారు, అయినా మీరు తెలివిగా జోక్యం చేసుకుని దీపక్ విజయాంబికల నుండి ఆనంద్ని కాపాడారు. లేదంటే ఆనంద్ని చంపేసి ఉండేవారు. అత్తయ్య వాళ్ళ ప్లాన్లకి ఎవరు అడ్డొచ్చినా ఇలానే చేస్తున్నారు రాజు. నా చెల్లి విషయంలో ఇలానే చేశారు, నా తల్లి విషయంలోనూ ఇలానే చేశారు, నా విషయంలో, బంటి విషయంలో, నాన్న విషయంలో, నీ విషయంలో కూడా ఇలానే చేశారు. ఆఖరికి మందారం విషయంలో కూడా ఇలానే చేశారు కదా రాజు. వాళ్ళు ఎన్ని చేస్తున్నా చేస్తుంది వాళ్లే అని తెలిసినా వాళ్ళని ఎందుకన్నా ఏం చేయలేకపోతున్నాం? వాళ్ళని ఏదో చేయాలన్న ఉద్దేశం కాదు మందారం మందే. అమ్మగారి మీద వాళ్ళు వేసిన నింద నిజం కాదని నిరూపించాలి. వాళ్ళు చేసిన తప్పేంటో పెద్దయ్య గారికి తెలియాలి. అప్పుడు పెద్దయ్య గారే వాళ్ళకి శిక్ష విధిస్తారు. రాజు, నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి ఇంతమంది బాధపడ్డం నాకిష్టం లేదు. నా జీవితం బాగు చేయాలన్న తపనతో
మీ జీవితాన్ని కోల్పోతున్నారు. నా కోసం ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు రాజు. రాఘవ దొరకడం అసాధ్యంలా అనిపిస్తుంది. బహుశా సూర్యకి నిజం తెలియటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో రాజు. నా విషయాన్ని వదిలేయండి. అలా ఎలా వదిలేస్తామమ్మా? మీ జీవితం అంటున్నావు కదా. మాకీ జీవితం ఇచ్చింది నువ్వే కదమ్మా. నాకు జన్మనిచ్చా, రాజుతో పెళ్లి చేసి నాకు జీవితాన్నిచ్చా. అలాంటి నీకోసం ఏం చేయకూడదా అమ్మా? వద్దు రూపా. ఆనంద్ని బయటికి గెంటేసినప్పుడు నీ పెళ్లి నాపడానికి ఆ దేవుడికి ఇంతకంటే మంచి మార్గం కనిపించలేదేమో అని బాధపడ్డాను. అయినా పెళ్ళాగిపోయిందని ఒక తల్లిగా స్వార్థంతో అయినా సంతోషపడ్డాను. కాని సూర్య అన్న మాటతో నాలో మళ్ళీ భయం మొదలైంది. ఆనంద్ వెళ్లిపోయినా పెళ్ళాగదు అన్నాడు. అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుందన్నారు. నీకు మంచి భవిష్యత్తునిస్తానన్నారు. అసలేం చేయబోతున్నాడో అని ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది రూపా. ఆ భయం నాలో కూడా ఉందమ్మా. అలా అని నాన్నకి మాత్రం నిజం చెప్పలేనమ్మా. చెప్పకపోవడమే మంచిది అమ్మాయి గారు. ఇంటికి సంబంధం లేని రాఘవ్ కొడుకు మోసం చేశాడని తెలిస్తేనే పెద్దయ్య గారు తట్టుకోలేకపోయారు. అలాంటిది మనందరం కలిసి పెద్దయ్య గారిని మోసం చేశామంటే అస్సలు తట్టుకోలేరు. అసలు పెద్దయ్య గారి మైండ్లో ఏముందో తెలిస్తే గానీ మనం ఏం చేయలేము అమ్మాయి గారు. ఎవరినైతే నువ్వు అవమానించి మెడబట్టుకుని బయటికి గెంటేశావో ఆ రాఘవ కొడుకు వీడు. నా పెళ్ళి ఆగిపోయి ఉండదని బాధపడతా ఉండవా? నా పెళ్లి కూడా వాయిదా వేద్దాం సార్. అన్నయ్య, రుక్మిణి కోసం పెళ్లికి నిశ్చయించిన ఆనంద్ని పంపించేశాం. రుక్మిణికిచ్చి పెళ్లి చేయడానికి మనకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మీరు మాత్రం పెళ్లి ఆగదు, అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అన్నారు. ఎలా సాధ్యం అన్నయ్య? తాతయ్య, మీరేమనుకోకపోతే మీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పొచ్చా తాతయ్య? చెప్పు బంటి. ఏం జరిగినా అంత మన మంచికే అనుకోవాలని మా అమ్మ చెప్పేది తాతయ్య. అవును బంటి, మీ అమ్మ చెప్పిందే నిజం. అయితే రుక్మిణి అమ్మ పెళ్లి ఆగ్పురం కూడా మన మంచికే అనుకోండి తాతయ్య.